మీరు లైసెన్స్ హోల్డరు, మీ వెహికల్కి ఆర్సీ బుక్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది, అలాగే పొల్యూషన్ కూడా పే చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఫైన్ అనేది ఇంపోజ్ అయితే అలాంటి పరిస్థితుల్లో అది కట్టాల్సిన అవసరం లేదండి. నియరెస్ట్ ట్రాఫిక్ సెల్ అంటే రెగ్యులర్ పోలీస్ స్టేషన్లు ఎలా ఉంటాయో అలాగే ట్రాఫిక్ సెల్ అనేది ఉంటుంది. ఆ నియరెస్ట్ ట్రాఫిక్ సెల్కి వెళ్ళి, అంటే ఇది ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారనే కాదు, మీకు ఎవరైతే రెగ్యులర్ సివిల్ పోలీసులు ఉన్నారో రెగ్యులర్ మీ ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్ల ద్వారా ఫైన్ ఇంపోజ్ అయినా కూడా, సంబంధిత సబ్ ఇన్స్పెక్టర్ ద్వారా ఫైన్ ఇంపోజ్ అయినా కూడా ట్రాఫిక్ సెల్కి వెళ్ళి అక్కడ మీ దగ్గర ఉన్న పత్రాలన్నీ కూడా, అంటే ఏదైతే దేని నిమిత్తం అయితే మీకు ఫైన్ పడిందో ఆ పత్రం, వ్యాలిడ్ పత్రం మీ దగ్గర ఉన్నట్లయితే ఒరిజినల్ జిరాక్స్ కాపీ తీసుకెళ్ళి ఆ నియమిత ట్రాఫిక్ సెల్లో ఒక దరఖాస్తు రాసివ్వాలని, నా దగ్గర ఈ పత్రం ఉన్నప్పటికీ కూడా రాంగ్గా నాకు ఫైన్ అనేది ఎంటర్ అవ్వడం జరిగింది, సో ఈ ఫైన్ రిమూవ్ చేయండి అని చెప్పి అభ్యర్థిస్తూ ఒక అభ్యర్థన పత్రం, దీని జిరాక్స్ కాపీ అలాగే ఒరిజినల్ తీసుకెళ్తే ఆ ట్రాఫిక్ సెల్లో ఉన్న పోలీస్ అధికారులు దాన్ని పరిశీలించి ఆన్లైన్లో మీ వెహికల్ మీద ఉన్న చలానా అనేది తీసేయటం అనేది జరుగుతుందండి. కాబట్టి ఎవరైతే వ్యాలిడ్ రికార్డు కలిగి ఉండి కూడా ఫైన్కి గురి అవుతారో అటువంటి వాళ్ళు ఈ సేవని ఖచ్చితంగా ఉపయోగించుకోండి.